మొదటగా మీకు ఒక చిన్న పాట వినిపిస్తాను. ఆ పాటతో మీకే అర్థమైపోయి ఉంటుంది. అసలు అంటే ఈ పాట పాడాలనే ఆలోచన ఎలా వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత ఈ పాటను ఇంత వైరల్గా రావడానికి గల కారణాలు ఏంటి? మేము ఎక్కడైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఇతర గాయకులు పాటలు పెట్టడం కొంచెం బాధపడేవాడు. మా నాన్నగారు బాగా పాడతాడు కదా, ఈయన కూడా MP3 పాటలు ఉంటే గుడుల మీద మోగుతాయి, బాక్సుల్లో మోగుతాయి, ఈయనకి గుర్తింపు వస్తుందని. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో నడుపుతానండి. రోడ్డు పక్కన గుడిసే పోరంబోగు రోడ్డు అమ్మటే ఉంటాం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ట్రయల్ వెర్షన్ పాడమన్నాడు. సరే, ఆ మౌత్ దగ్గరికి వెళ్ళి పాడటం మొదలు పెట్టాను. ఆయన బొట్టనేది చూపించి సైక్ చేశాడు, పాడేమన్నాడు. పాడేసాడు. సింగిల్ టేక్లో పాడే ఆ పాట, అసలు ఎక్కడ కట్స్ ఉండవు. నిజానికి చెప్పాలంటే ఈ పాటకు హీరో కార్తిక్ గారు కూడా దీనికి స్టెప్ వేయడం జరిగింది. అవునండి, అసలు దీనికి కూడా ఆయనే. రఘుకుల తిలకారారా పాట లేకుండా అసలు కోలాటమే లేదు. సత్యం జ్యోతిగా వెలుగునయ నిత్యముదానిని చూడుమయ, పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము, స్వామి శరణం శరణం అయ్యప్ప. ఏదోడు అనేకాడికి 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు పాటలకు ఎవరు డబ్బులు ఇచ్చేవాడు కాదు. అనౌన్స్మెంట్ ఉన్న రోజు మా అబ్బాయి నేను వెళ్తే 2000 వస్తాయి, ఇద్దరం వెళ్తే. లేని రోజు ఉండదు. ఆ నెలలో 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి నెల కూడా ఉంటుంది. నడుస్తుందండి అంటే ఇంట్లో మంచిగానే నడుస్తుందా? ప్రతికూలతగా పాట తర్వాత మీకు ఏమైనా ఆఫర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఫోన్ చేసి నాగబాబు గారు మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారు, ఇంకా చరణ్ గారు పాడారు, ఆ పాట మీరు పాడాలని చెప్పారు. జై బోలో శ్రీ గణేశుకి, పూల్దాలో అన్న విఘ్నేశుకి, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే, మొదటగా మీకు ఒక చిన్న పాట వినిపిస్తాను. ఆ పాటతో మీకే అర్థమైపోయి ఉంటుంది. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. విన్నారు కదా ఈ పాట. ఎస్, ఈ పాట కాకనే మనతో పాటు ఉన్నారు. ఈ పాట కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షలాది మందికి కూడా ఎంతో మందికి హృదయాన్ని టచ్ చేసిన పాట. ఆ పాట వినగానే మొదటగా గుర్తుకొచ్చే సింగర్ మన కాకనే. సో ఎంతోమంది రోజు ఒక్కసారైనా వినే పాట, ఎంతో ఆదరాభిమానాలతో సొంతం చేసుకున్న ఈ పాట గురించి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు కొండల స్వామి గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు శుభాకాంక్షలు, అలాగే కంగ్రాచులేషన్స్. ఈ పాటను రోజు ఎంతోమంది దాకా చేరవేసినందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అసలు అంటే ఈ పాట పాడాలనే ఆలోచన ఎలా వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత ఈ పాటను ఇంత వైరల్గా రావడానికి గల కారణాలు ఏంటి? ఈ పాట పాడటం అంటే, అంతకుముందు నేను 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను అయ్యా. 18 సంవత్సరాల దాకా తాళాలు, తబలా, డోలక్కు వీటి మీద పాటలు పాడేవాడిని. 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడుతున్నాను. అయితే గత 2 సంవత్సరాలకు ముందు వరకు నాకు MP3 సాంగ్స్, యూట్యూబ్ ఛానల్ ఇట్లాంటి పెద్దగా తెలియదు. అయితే మా బాబు మణికంఠ మాత్రం మేము ఎక్కడైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఇతర గాయకులు పాటలు పెట్టడం కొంచెం బాధపడేవాడు. మా నాన్నగారు బాగా పాడతాడు కదా, ఈయన కూడా MP3 పాటలు ఉంటే గుడుల మీద మోగుతాయి, బాక్సుల్లో మోగుతాయి, ఈయనకి గుర్తింపు వస్తుందనే ఆలోచన ఉంది మా అబ్బాయికి. దాని మీద ఏం చేశాడంటే, ఈ పాటకు బీజం పడింది అక్కడే. 2 సంవత్సరాల క్రితం ఒక రోజున మాది బాపట్ల పక్కన కర్లపాలు. అంటే మీది ఆంధ్ర పల్లెటూరు మాది, మండల కేంద్రమేను. అందులో పాతనందాపాలెం అనే ఊళ్ళో ఉంటాం. అయితే ఒక రోజున మేము అందరం మాల్లో ఉన్నాము. బాపట్ల వెళ్ళి శివాలయంలో భిక్షకని వెళితే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు మా అబ్బాయికి, పవన్ శ్రీ పసుప్లేట్ అని. అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. అతన్ని అడిగాంట మా నాన్నగారికి ఒక పాట చేయాలని. చేస్తే సరే చేద్దామన్నాడు. అతను డ్యూటీ వల్ల, బిజీ వల్ల 3 నెలలు డిలే అయిపోయింది. ఇక అప్పటికి మేము దీక్ష విరమించుకొని శబరిమల వెళ్ళొచ్చి
ఇక మామూలుగానే మా పని మేము చేసుకుంటా ఉన్నాం. ఏం చేస్తుంటారు సార్ మీ పని? నేను ఆటో నడుపుతానండి, మా బాబు కూడా ఆటో నడుపుతాడు. అంటే పాసింజర్లు తోలం మైక్ అనౌన్స్మెంట్లు, మా ఆటో మీద మైకులు ఉంటాయి, వాటితో వెళ్ళి మండలం తిరిగి ఓపెనింగ్లు, ప్రతిష్టలు, రాజకీయం ఇట్లా ఉంటాయి. రికార్డింగ్ చేసుకుని పెన్ డ్రైవ్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం, అనౌన్స్మెంట్ అది చేస్తూ ఉంటాం. సరే, అప్పటికి మార్చి ఏప్రిల్ వచ్చేసింది, శ్రీరామనవమి దగ్గరలో ఉంది. ఇక మా బాబు మళ్ళీ వెళ్ళి ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి రాముడు అంటే ఇష్టం, రాముడి మీదే పాట. ఈ రఘుకుల తిలక నేను లైవ్గా పాడుతూ ఉండేవాడిని అంతకుముందు. ఇది ఇప్పటి పాట కాదు, నేను రాసింది కూడా కాదు. ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ఎవరో అజ్ఞాత కవి మహానుభావుడు పాండురంగడ భజనల్లో ఇవి వస్తూ ఉండేవి. తర్వాత అందరూ యూట్యూబ్లో కొంతమంది పాడుకుంటూ ఉండేవాడు, అది నేను కూడా పాడుతూ ఉండేవాడిని. నాకంటే ముందు కొంతమంది చేశారు ఆ పాట. ఇక తర్వాత ఏమైంది, అందరూ చేస్తుంటే మేము కూడా చేయాలని అనిపించింది మా బాబుకి ఆలోచన. సరే, ముందు పాట ఫస్ట్ పాట చేస్తున్నాం కదా, శ్రీరాముడి మీద చేద్దామన్న ఆలోచనతో రఘుకుల తిలకాల లిరిక్స్ తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఒక్కసారి పాడతారా ఆ పాట? పాడతాను. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. చాలా బాగా పాడారండి. ఎందుకంటే రోజు సాంగ్స్ మొబైల్లో వినడం కన్నా ఇప్పుడు లైవ్లో వింటుంటే నిజంగానే మీ వాయిస్కి కానీ, మిమ్మల్ని చూసే విధానం కానీ, మిమ్మల్ని పాడే విధానం కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే ఇప్పుడు అక్కడ MP3లో పాడినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అయ్యా. అయితే నాకు తెలియకుండా ట్రాక్ చేయించాడు, నా దగ్గరకు వచ్చి నానా రఘుకుల తిలకారారా పాట చేయించాను, ఈరోజు పాడాలి వెళ్దాం అన్నాడు. బైక్ వేసుకుని బాపట్ల వెళ్ళాం. స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ట్రయల్ వెర్షన్ పాడమన్నాడు. సరే, ఆ మౌత్ దగ్గరికి వెళ్ళి పాడటం మొదలుపెట్టా. ఆయన బొట్టనేది చూపించి సైక్ చేశాడు, ఇక పాడేయమన్నాడు. పాడేసాడు, సింగిల్ టేక్లో పాడే ఆ పాట. అసలు ఎక్కడ కట్స్ ఉండవు. కోరస్ కూడా అట్లాగా పాడాడు. ఆ మ్యూజిక్ చేసిన పవన్ శ్రీ పసుపులెట్టి, మా అబ్బాయి మణికంఠ, వాళ్ళిద్దరు కోరస్ పాడారు. ఇక అది చేసి ఇవ్వటం లేట్ అయిపోయింది. తెల్లవారితే శ్రీరామనవమి 11 అయింది. ఇక మా బాబు ఎడిటింగ్ చేసి వీడియో చేయడానికి కూడా లేదు. అంతకుముందు మౌత్ దగ్గర నేను పాడుతా వీడియో చేసేవాళ్ళం, అది కూడా లేకుండా ఆ పాటను చేసి లిరిక్స్ పెట్టి బొమ్మలతో ఆ పాట పెట్టేశాడు. శ్రీరామనవమి రోజు అప్లోడ్ చేశాడు ఉదయం పూట. ఓకే, అంటే అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా మందికి అది రీచ్ అయిపోయింది. చాలా మంది అసలు చూడటం మొదలుపెట్టారు, నిదానంగా మొదలైంది, చూశారు. తర్వాత అయితే ఈ చేసినప్పుడు వినగానే చాలా మధురంగా ఉంటుంది ఆ పాట. పాడటానికి మనకి ఫీల్ అయి పాడాను, బాగుంటుంది. అయితే ఇంతగా వచ్చిద్దని మాత్రం నేను ఊహించలేదు. ఇట్టయితే 1 మిలియన్ 2 మిలియన్, నా ఛానల్లో ప్రతి పాట మిలియన్ దగ్గరలో ఉంటుంది, మిలియన్ దాటిపోయిన పాటలు ఉంటాయి. అట్లాగే అయింది అనుకున్నా, కానీ ఇది ఒక ప్రభంజనం అయిద్దన్న సంగతి నాకు తెలియదు. శ్రీరాముడు ఆ పాటలో ఉన్నాడు, లేకపోతే ఒక డివోషనల్ సాంగ్కి అంతమంది రీల్స్ చేయటం, చిందులు వేయటం, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీసు, మామూలు వాళ్ళు, మారుమూల పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు. ఈ పాట నిజానికి చెప్పాలంటే ఈ పాటకు హీరో కార్తిక్ గారు కూడా దీనికి స్టెప్ వేయడం జరిగింది. అవునండి, అసలు దీనికి ఒక హీరో కూడా ఆయనే.
నాకు అసలు ఇన్స్టాగ్రామ్ లేదండి మొదట్లో. డౌన్లోడ్ చేసుకుని నాకు ఫాలోవర్స్ ఉండరు, ఎందుకంటే నేనేం పెట్టను నాకు తెలియదు. ఓకే. అయితే ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసి నాకు వాట్సాప్లో పెట్టారు, స్వామి నువ్వు బాడిన పాట కార్తీ ఇట్లా చేశాడని. చూస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మరి అది ఆ పాటకి వేసాడు వేరే పాటకి వేసాడు మనకు తెలియదు, బాగా సింక్ అయింది ఆ పాట. ఎలా అనిపించింది అది చూడగానే? చాలా ఆనందం వేసిందండి. ఇక అక్కడి నుంచి చూస్తే ఇక రోజు రోజు ఆనందం పెరుగుతూనే ఉంది. ఇక కార్తీ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా చూడండి, పవన్ కళ్యాణ్కి, జూనియర్ ఎన్టీఆర్కి, ఏ హీరోకైనా, ఏ నాయకుడికైనా, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికి కూడా ఇప్పుడు ట్రెండింగ్ విశ్వంబర రాముల వారి పాట చిరంజీవి గారికి రిలీజ్ చేస్తున్నారు అందరూ. చాలా ఆనందం ఉందండి. మళ్ళీ ఫోన్లు హైదరాబాద్ నుంచి చాలామంది రాజకీయ నాయకులు చేశారు, మరి మామూలు వాళ్ళు చేశారు. రోజుకి ఒక 20-30 కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ పాట విన్నామండి. కొంతమంది అయితే మహిళలు చేస్తారు, స్వామి ఈ పాట వినందే మొబ్బాయి అన్నం తింటలేదు అనేవాళ్ళు కొంతమంది, ఈ పాట వినందే నిద్రపోడు అనేవాళ్ళు కొంతమంది. రోజు పెట్టాల్సిందేనంట. దీనికి ఇంకొకటి ఏంటంటే కోలాటం కూడా యాడ్ చేసి, అసలు కోలాటాలు అయితే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, ఏమంటే మీ కోలాటం ఎంతమంది వస్తారని. అయ్యా నేను అది కాదయ్యా, ఆ పాట పాడిన సింగర్ అని చెప్తా. కోలాటాలకు బాగా అండి. ఇప్పుడు ఈ రోజున ఏ కోలాటం తీసుకున్నా రఘుకుల తిలకారారా పాట లేకుండా అసలు కోలాటమే లేదు. అసలు అడుగు కూడా అట్లాగే పడుతుంది. దాని ఇంకొకటి ఏంటంటే దాన్ని నేర్పించే విధానం కానీ, దానికి వేసే స్టెప్స్ కానీ, దానికి కట్టెలు కొట్టడం కానీ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. అసలు వాళ్ళల్లో కూడా మార్పు వచ్చిందండి. ఇదివరకు ఏదో 2 కర్రలు తీసుకొని మామూలుగా చేస్తూ ఉండేవాళ్ళు, లేదు ఒక కిలార్ నట్టు ఇవన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, కీబోర్డులు ఉంటున్నాయి, లేకపోతే అసలు బాక్సులు తెచ్చి పెట్టుకున్నారు, ఒరిజినల్ సాంగ్స్ పెట్టేసి ప్రాక్టీస్ చేసుకుని చేసేస్తున్నారు. ఈ ఒరిజినల్ వాయిస్ వల్ల ఏమవుతుందంటే ఇక వాళ్ళకి డెప్త్ పెరిగి చిందులు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇది అసలు ఎవరికి సినిమా పాటకు పెట్టినా, ఇంకో దానికి పెట్టినా, ఈ రీసెంట్గా చైనా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఈ పాట రీల్స్ చేస్తున్నారు. అదర్ కంట్రీ వాళ్ళు కూడా నేను చూసాను రీల్స్. కొంతమంది అయితే మేము క్రిస్టియన్స్ అండి, ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాం అని కామెంట్ పెడుతున్నాను. ముస్లిమ్స్. ఇది ఎందుకంటే భాషా పరిధులు దాటిపోయి మన ఖండాంతరాలు దాటిపోయింది ఈ పాట. అంటే మీరు ఇంకొకటి ఏంటంటే 18 ఏళ్ళ నుంచి కూడా, అంటే మీకు చిన్నప్పటి నుంచే సింగింగ్ అంటే ఇష్టమా? చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో చదివే రోజుల్లో మాకు తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు అండి, శీలం భారతీదేవని. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నా, 92లో ఇంటర్. ఓకే. ఆమె పీరియడ్ రాగానే ఆమె వచ్చి ముందు ఒక పాట పాడమని. అప్పట్లో మంచి ట్రెండ్లో గీతాంజలి, ప్రేమ అటువంటి సినిమాలు ఉండేవి. ఆ టైంలో పాడేవాడిని. ప్రతిరోజు వచ్చినప్పుడు అలా పీరియడ్ వస్తే ఒక పాట పాడి కూర్చోబెట్టేది. అట్లా సినిమా పాటలు పాడుతూ ఉండేవాడిని. తర్వాత 86, 87లో ఫస్ట్గా అప్పుడే మాలలు ఎంటర్ అవుతున్నాయి, దీక్షలు. మనకు దేవుడు అంటే తెలియదు. ఆ నల్లని వస్త్రాలు అవన్నీ చూసా, ఏంది వీళ్ళు వచ్చేసుకున్నారని చెప్పి ఎవరిని అడిగితే పక్కన శబరిమల దీక్ష అని చెప్పారు. మాదేమో పూర్ ఫ్యామిలీ, రోడ్డు పక్కన గుడిసె, కోరంబోకు రోడ్డు అమ్మటే ఉంటుంది, స్థలం కూడా లేదు మా నాన్నకి మా అమ్మకి. అయితే నేను ఇప్పుడు నా సొంత స్థలంలో ఉన్నా, చూడటానికి వాళ్ళిద్దరు లేరు. అయితే అప్పుడు వాళ్ళకి చెబితే దీక్షలు అంటే బాగా కఠినంగా ఉండేది. మహిళలు అయితే 1/2 కిలోమీటర్ అవతలు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు దగ్గర కూడా వచ్చేవాళ్ళు కదా అప్పుడు. సరే దీక్ష తీసుకుంటే మళ్ళీ తిడతారేమో మా అమ్మ మా నాన్న అని చెప్పి 20 రూపాయలతో కండవ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాల వేసుకొని కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇప్పుడు మా గురుస్వాములు వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఈ భక్తులు వేసిన హారతుల్లో డబ్బులు చిల్లర పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. ఆ డబ్బులతో బట్టలు కొనిచ్చారు. ఓకే. సరే ఇక మాల వేసుకుంటున్నా, ఇక నన్ను చూడగానే మా అన్నయ్య మా వదిన ఉండే గుర్రపాకాలంటే పాకాని ఖాళీ చేసేసారు. అప్పుడు మట్టితో అలుపుకునే పాకాలి. ఇక అందులో నన్ను ఒక్కడు ఎవరు ఉండటానికి కూడా లేదు, నేనే వండుకోవాలి, నేనే తినాలి. మనకు అన్ని వసతులు లేవు. వండుకుంటే ఉప్మాతోనే మొదలైంది నా జీవితం. అదే వండుకుంటే ఇంకెవరికి తెలిసేది ఏముంది. అట్లా భజనలకు వెళ్తా ఉండేవాడు. భజనలకు వెళ్తే వాడు పాటలు పాడుతా నన్ను కూడా ఇన్స్పిరేషన్ వచ్చి అందులో ఒక పాట పాడాలని కోరిక. ఒక పాట బాగా నేర్చుకొని పాడదామని గురువులను అడిగా, గురుస్వాములు అడిగితే వాళ్ళు ఎవరి పాటలు వాళ్ళకే ఉండేవి. వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు, వెనకే కూర్చునేవాడిని. ఒకరోజు అయ్యప్ప స్వామి పాట, మాకేంది వినాయకుడు, సుబ్రహ్మణ్యం, తర్వాత అమ్మవారు, ఆదిశేష ఆనందసేన, సర్వదేవతలు, తర్వాత అయ్యప్ప స్వామి పాట పాడారు. ఈ పాట పాడే ఆయన వైశాఖం రాల, లేట్ అయింది. అంటే మీరు ఫస్ట్లో పాడిన పాట ఏదండి? ఫస్ట్లో పాడింది అయితే సత్యం జ్యోతిగా వెలుగునయ
నిత్యము దానిని చూడుమయ్యా పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఈ పాట పాడే ఫస్ట్ తాళాల మీద అందరూ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా స్వామి అన్నారు. ఇక అనగానే నాకు ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత భజనలో 2 పాటలు, తర్వాత 4. ఇంకెవరైనా పక్క ఊరు నుంచి పాడటానికి వచ్చారనుకోండి మంచి పాటలు, భజన మీదే మీరు కంటిన్యూగా అప్పుడు ఈ భజన చేస్తా ఉండేవాడిని. అయితే శబరిమల వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. సరే భగవంతుడు ఉన్నాడులే అనుకున్నాను. అంతలోకే మా గురుస్వాములు పలాని పక్కన గణపవరంలో లాయర్ రమేష్ గారు అని ఉన్నారు. ఆయన స్వాముల్ని శబరిమల పంపిస్తుంటారు, మంచి దానం చేస్తారని చెప్పగానే వెళ్ళి కూర్చున్నా. ఆయన ఇంకా నిద్ర లేగలేదు. ఇట్లా వచ్చి ఎవరయ్యా స్వామి ఎవరంటే ఇట్లా శబరిమల వెళ్ళాలంటే బాగా పేద స్వామి డబ్బులు లేవని చెప్పాను. మరి అసలు నేను వచ్చింది నిజంగా దీక్ష తీసుకున్నాను లేదు, మరి ఆయనకు రూఢీ లేదు. కర్లపాలెం ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అవును స్వామి ఆయన పేదవుడు అనేకాడికి 1000 రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో. అప్పుడు శబరిమల యాత్ర చేశాను కాలినడక. అట్లా కొన్ని సంవత్సరాలు అట్లా చేశాను. తర్వాత అప్పుడు పాటలకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత 100, 500 అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రా వచ్చిన తర్వాత కమర్షియల్ అయిపోయింది అయ్యప్ప స్వామి భజన. ఇక ఇప్పుడు అయ్యప్ప స్వామి భజన సామాన్యులు పెట్టుకోలేరు. ఒక ఊరు ఉమ్మడిగానన్నా పెట్టాలి, లేదా పెద్దోళ్ళని పెట్టుకోవాలి. అట్లా జీవితం మొదలైంది. ఇప్పటికీ కూడా అలాగే నడుస్తుంది. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందండి. అక్టోబర్ చివరి నుంచి దసరా దగ్గర నుంచి జనవరి వరకు నాకు చుట్టుపక్కల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంతకుముందు లైవ్ పాటల వల్ల కొంతమందికి తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు. అన్ని చోట్ల భజనలు చేస్తూ ఉంటారు. అంటే ఎంత వస్తుంది సార్ మీ ఇన్కమ్ మంత్లీనా? మంత్లీ కానీ రోజువారీగా కానీ ఎంత రావచ్చు? రోజువారీ కంటే అది మన అదృష్టం అండి. ఇది అనౌన్స్మెంట్లు మనం తోలటం కాదు కదా. అనౌన్స్మెంట్ ఉన్న రోజు మా అబ్బాయి నేను వెళ్తే 2000 వస్తాయి, ఇద్దరం వెళ్తే. లేని రోజు ఉండదు. ఆ నెలలో 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి నెల కూడా ఉంటాయి. నడుస్తుందా అండి? అంటే ఇంట్లో మంచిగానే నడుస్తుందా? పర్వాలేదు సార్, దేవుడి దయ వల్ల అందరూ. ఎందుకంటే మా అబ్బాయికి ఫ్రెండ్స్ లేరు, ఎటు వెళ్ళడం, ఎప్పుడు నాతోనే ఉంటాడు. మీరు అంటే మీ అబ్బాయి ఒక్కరైనా మీకు? అబ్బాయి అమ్మాయి అండి. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. అబ్బాయికి 3 ఆడపిల్లలు, అమ్మాయికి 2 ఆడపిల్లలు. అయితే అబ్బాయి నా మాట ఇప్పుడు జవదాటండి. అంటే వాళ్ళని కూడా బాగా కష్టపడి చదివించి ఉంటారు. అవును, నేను అబ్బాయి కూడా డిగ్రీ దాకా చదివాడు. ఆ తర్వాత పెళ్లి చేసేసాను. నాతో పాటు ఆటో నడుపుకుంటా మా యూట్యూబ్ ఛానల్ ఆ పాట చేయించాను అన్నాను కదా, రఘుకుల తిలక. తర్వాత పాట చేపిద్దాం అనుకుంటే ఆ అబ్బాయి మాకు దొరకలేదు. ఇక వెంటనే మా వాడు ఎవరిని బతిలాడుకుంటాము, నేనే నేర్చుకుంటానని గూగుల్ ముందు కూర్చొని ఏదైనా డౌట్స్ వస్తే గూగుల్లో చూసుకుంటా ఆ కాంపిటీషన్ మొత్తం నేర్చుకున్నాడు. ఒక్క మ్యూజిక్ కీబోర్డ్ తప్ప అన్నీ చేస్తాడు పాట మొత్తం. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పాడాలనుకున్నా కూడా ఆయన మ్యూజిక్ అనేది కంపోజ్ చేస్తుంటాడు? మ్యూజిక్ చేయడు. మ్యూజిక్కి నాకు ఆర్కెస్ట్రాలో కీబోర్డ్ మాస్టర్ ఉన్నాడు, వల్లూరు శ్రీనివాసన్. ఆయన పిలుస్తాం. ఇక మిగతా వర్క్ అంతా వీడే చేస్తాడు. రచన చేస్తాడు, ట్యూన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎడిటింగ్ మొత్తం, పాటలు రాస్తాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ చేసిన తర్వాత మాకు డౌట్ ఉంది, ఎందుకంటే ఇది సంగీతం, 10 మంది విమర్శించకూడదు. అందుకోసం మళ్ళీ ఆ కీబోర్డు మీద పెట్టి ఈ రాగంలో వస్తుందా రాదా అవన్నీ చూసుకొని కొన్ని సలహాలు ఆయన కూడా తీసుకొని అప్పుడు పాట కంపోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక పాటని మీ అబ్బాయి రాయడానికి ఎన్ని రోజులు టైం తీసుకోవచ్చు? ఇన్ని రోజులు అని కదా, అనౌన్స్మెంట్కి వెళ్తాడు మైక్ పెట్టుకొని. వెళ్ళినప్పుడు నోట్లో ఏదో ఒకటి అమ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏదో ఒకటి ట్యూన్ వచ్చింది అనుకో, వెంటనే మొబైల్ తీసుకొని ఆ మైక్ రికార్డింగ్ చేసుకుంటాడు. నా దగ్గరకు వచ్చి నాన్న ఈ పదాలు వచ్చినాయి పల్లవికి అని చెప్తాడు. బాగుంటా, లేకపోతే ఈ పదాలు మారిస్తే బాగుంటుందయ్యా, ఈ చరణం ఎట్లుంటే బాగుంటుందని ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసుకుని అట్లా పాటలు చేస్తాం. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ పాట తర్వాత రతుకుల తిరగ పాట తర్వాత మీకు ఏమైనా ఆఫర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? వచ్చినాయండి. నాకు ఆఫర్లు అంటే నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ చేశారు వాళ్ళ ఛానల్ వాళ్ళు, ఎన్ మీడియా. ఫోన్ చేసి నాగబాబు గారు మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారు, ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకోవాలని. అప్పటికే నేను ముందు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళా.
వెళ్ళిన తర్వాత ఏమైంది, తేపకి హైదరాబాద్ రావటం తిరగటం మనకేమంత స్తోమత లేదు. ముందు సంకోచించా. తర్వాత మా మిస్సెస్ ఉండి అంత పెద్ద ఆయన రమ్మన్నాడని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఉండకూడదయ్యా, నువ్వు వెళ్ళిరా, ఇగో భగవంతుడు మనల్ని ఎటు చూస్తే అటు చూస్తాం, సరే వెళ్ళిరామన్నాడు. వచ్చిన తర్వాత మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు యాంకర్ గారు ఫోన్ చేసింది, చరణార్జున్ గారు తెలుసా, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, రీసెంట్గా విమానం సినిమా కూడా చూసాను నేను, ఆయన పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి, ఎంతోమంది గాయకులకు కూడా అవకాశం ఇచ్చాడు ఆయన అని చెప్పేకాడికి ఆయనతో మాట్లాడతారా లైవ్లో కాల్ చేసింది. మాట్లాడే చరణ్ గారితో, రఘుకుల తిలకారారా కొండల స్వామి స్టూడియోలో ఉన్నారండి, మాట్లాడతారా అనే కాడికి ఆయన కోసమే నేను ఎత్తుకుతున్నానమ్మా నంబర్ కోసం, మరి రీసెంట్గా మాదొక మూవీ ఉంది, అయిపోయిన తర్వాత నా స్టూడియోకి రమ్మని లొకేషన్ పెట్టారు ఆయన. ఓకే. వెళ్ళిన తర్వాత ఆయన ఈ మధ్య ఏ చికిత్స అనే మూవీ చేస్తున్నారు, ఇప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. అందులో హీరో అతని స్నేహితులు వినాయక చవితి సందర్భంలో మన వినాయకుడిని ఊరేగిస్తాం కదా, శోభయాత్ర, లడ్డు పాట అట్లాంటిది, అటువంటి మంచి డైనమిక్ సాంగ్ ఒకటి రాసి ఉంది. అది ఆ పాట ఇప్పుడు షూటింగ్ కూడా అయిపోయింది, రఫ్గా పాడి. మీరే పాడారు అయితే? అది ఇప్పుడు నన్ను పాడమన్నారు, రఫ్గా చరణ్ గారు పాడారు. ఓకే. పాడి దాన్ని షూటింగ్ చేసేసారు. ఆ పాట మీరు పాడాలని చెప్పారు. చెప్పిన తర్వాత నిర్మాత గారు డైరెక్టర్ గారు కూడా వచ్చి ఆయన చేత పాడిద్దామండి, ఆయన పాట అసలు బ్రహ్మాండంగా ఉంది, మేము అభిమానం అని చెప్పారు. సరిగ్గా ఆ పాట పల్లవ వరకు పాడా అప్పుడు వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ పాడదామని వచ్చా. పాట అయితే మాత్రం సూపర్గా ఉందండి. అంటే ఒకసారి వినిపిస్తారా? ఏ గణ గణ గజానన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేలమేమంత గుంపైతము నీకు చందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినం, ధూంధాముగా నిన్నే తోల్కొచ్చినం, తెగ సిందేసినం పొగ మందేసినం, 9 ఒత్తులు పనులన్నీ బంద్ చేసినం, జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. ఇట్లా ఉంటుంది మంచి తీన్మార్ స్టైల్లో, అంటే డీజే స్టైల్లో. కోరస్ కూడా ఉంది, లంబు 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 లంబోదర ఈ సంగతి ఏందో చెప్పు శివ శంభోదర, అట్లా ఆ కోరస్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ అయ్యప్ప స్వామి మీద పాడిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ శ్రీరాముడి మీద పాడారు, ఇంకా దేవుళ్ళ మీద పాడిన సందర్భాలు ఉన్నాయండి? అమ్మవారి మీద పాడాను, శివుడి మీద పాడాను, అందరి దేవుళ్ళ మీద పాడుతూ ఉంటాను భజనకి వెళ్ళింది. ఇప్పటికి ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు మీరు? నేను 55 పాటలు పాడానండి, అందులో 1-2 మినహా మిగతా అన్ని కూడా మా అబ్బాయి మణికంఠ రాసినవి. ఆ సాంగ్స్తోనే ప్రతి పాట ఆయన రాసినవి. అలాగే నా జీవితాన్ని గురించి నేను ఎక్కడో జీరోతో మొదలైంది నా ప్రయాణం. అయితే ఇప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు వచ్చానే తప్ప నేను ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. అయితే ఒకటి, నాకు ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు అయ్యప్ప సాంగ్ చెప్పే అలవాటు. నేను ఆయనకే చెప్తా వెళ్ళి, అంటే అందరూ ఆ సీజన్ ప్రకారం ఫోటో పెట్టి తీసేస్తూ ఉంటారు, నేను అట్లా చేయను. ఎప్పుడూ ఉంటాడు అయ్యప్ప స్వామి మా ఇంట్లో. ఆ పూజ ఆ పీఠంలో దుర్గమ్మ అయ్యప్ప స్వామి ఎప్పుడు ఉండాల్సింది. ఆయన సీజనల్ గాడు కాదు, ఎప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన దేవుడు అనమాట. నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటాను, మరి నా మరో ఇంటాడేమో, ఆ కాసేపటికి ఆ కష్టం తీరిపోద్ది. దీన్ని మాత్రం ప్రగాఢంగా నమ్ముతానయ్యా నేను, భగవంతుడే నా అన్ని విషయాల్లో కారణం. ఈరోజు ఈ పాట ఇంత పాపులర్ అయిందంటే ఇప్పటికీ కూడా అరే నేను పాడటం వల్ల అయిందని నేను ఇప్పుడు అనుకున్నాను. పాటతో పాటు భగవంతుడు ఏదో చెయ్యాలనుకున్నాడు ఇక్కడ, దాన్ని ఒక సమితిగా నన్ను వాడుకున్నాడు, అందువల్ల ఇంత పాపులర్. ఒక దేవుడి పాట ఇంత వైరల్ అవటం ఏంటి అంటే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా సాంగ్స్ వస్తూ ఉన్నాయి, అంటే పాటలు వస్తున్నాయి, అటు సినిమా స్టైల్ కానీ ఇటు ఫోక్ స్టైల్ కానీ చాలా వినే ఉంటారు మీరు పాటలు. డివోషనల్ పాటలు కూడా కొన్ని రావడం అనేది జరిగింది. అంటే ఆ పాటలకి ఈ పాటకి చాలా అర్థం అనేది వేరు ఉందన్నమాట. ఆ పాటలు విన్నప్పుడు మీ పాట మీరు వినుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది నేను ఒక సన్నివేశాన్ని ఊహించుకొని దానిలో లీనమై పాడిన పాట రఘుకుల తిలక అనేది. ఎందుకంటే నేను శ్రీరాముడిని నమ్మిన తర్వాత చూడండి, మనకు వీధిలో గుడి ఉంటుంది, అందరికి అన్నీ ఉంటాయి. శ్రీరాముడు పుట్టిన స్థలంలో ఆయనకి నివాసం లేదు,
అయోధ్యలో గుడి లేదు. ఆ ఒక్క బాధ ఉండేది నాకు. అరే నేను బ్రతికుండగా అక్కడ శ్రీరాముని చూడగలనా అని అనుకునేవాడిని. అది భగవత్ కృపో మన ప్రధానమంత్రి గారి యొక్క సంకల్ప బలమో శ్రీరాముడు బాలరాముడుగా వచ్చేసాడు. మరి బాలరాముడిని ఎంత ఆప్యాయతగా చూడాలంటే ఇప్పుడు మనం పిలవాలంటే భగవంతుడిని ఎంత ఆప్యాయతగా పిలిస్తే వస్తాడు. మరి ఐందవుల తలుపునే పిలిచే నేను బాలరాముడిని ఎంత బుజ్జగింపుకు పిలవాలి. ఇంకొకటి చిన్న పిల్లవాడిని తల్లి ఎంత లాలింపుగా బుజ్జగింపుగా ఎట్లా చేసిందో దీన్ని కూడా తప్పట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను కామెంట్లో వస్తూ ఉంటాయి, ఏంది దేవుణ్ణి పట్టుకొని రారా అంటావు పోరా అంటావు, శ్రీరామచంద్రుడు ఆయన బాధపడడా, భగవంతుడిని రారా అంటారండి. అసలు ఒక విధంగా హైందవ సాంప్రదాయంలో కొన్ని పురాణాలు తీసుకుంటే భక్తి నవవిధమైన మార్గాలు ఓన్ చేసుకున్నప్పుడు రామదాస్ అన్నాడు, ఎవడబ్బా సొమ్మని కులుకులుకు తిరిగేవి రామచంద్ర అని. అంటే ఎవడబ్బా సొమ్ము అంటే తిట్టినట్టేనా? దశరథుని అది ఓన్ చేసుకుంటే భగవంతుడిని తను ఓన్ చేసుకున్నాడు, స్నేహితుడిగా భావించుకున్నాడు, తన కుటుంబ సభ్యులుగా. ఇక్కడేమిటి ఒక పసిబిడ్డ బాలరాముణ్ణి ఒక తల్లి మాతృవాత్సల్యంతో రారా అని పిలిచే సందర్భాన్ని ఫీల్ అయిపోయాడు పాట. ఇంకొకటి పాటలో కూడా ఫస్ట్ రతుకుల తిలక రారా నీ నెత్తి ముద్దులాడేదరా అంటే ఒక చిన్న బాలుని పట్టుకొని ఒక ముద్దులాడడం అనేది. ఆ తర్వాత ఇండి గిన్నెల్లో పాలు పోసి వెన్నారగించి అదే చెప్పేసి అంటే దానికి దీనికి తర్వాత ఇంకోటి లాస్ట్ లో నుదుటన బుగ్గ చుక్క పెట్టి కంటికి కాటుక పెట్టి అసలు అంటే కట్టే కొట్టే తెచ్చే అనే రామాయణాన్ని ఎలా ఉందో ఈ పాటలో ఈ 3 చరణాలు కూడా అలాగే ఉన్నాయండి. అలా చేయటం అంతేగాని భగవంతుణ్ణి దూషించి నాకు ఇష్టమైన దేవుడు శ్రీరాముడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అన్నాడు. నువ్వు 1000 నామాలు ఉచ్చరించు, ఒక్కసారి రామ అంటే అంత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. కాశీలో చనిపోతే కైలాస ప్రాప్తి కలిగిద్ది అంటాడు, అక్కడ చెవులో చెప్పేది కూడా శ్రీరామ అని నారాయణ మంత్రం. ఇవి కొంతమందికి తెలియదు, ఏదో సోషల్ మీడియా ఉంది అన్నారు కాబట్టి అంటారు. అంటే బాధ అనిపించిందా అండి అలాంటి కామెంట్? ఎందుకు బాధ అర్థం చెప్పాలి, నాకు అవకాశం వస్తే అనుకున్నా, ఇట్లా దొరికింది అవకాశం, అప్పుడు చెప్పలేను. కామెంట్లో కూడా ఇట్లా చెప్పలేను, కొన్ని వివరంగా మా అబ్బాయి రిప్లై ఇస్తూ ఉంటాడు. కాబట్టి అట్లా చెప్పే ప్రయత్నం చేస్తే ఈ రోజున సోషల్ మీడియా పుణ్యమాని, ఈ మీడియా ఛానళ్ళ పుణ్యమాని. ఎందుకంటే వీళ్ళకు ముందు నేను నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీడియా వాళ్ళకి. ఎందుకంటే ఒక వ్యక్తి పాపులర్ అవ్వాలంటే మీడియా సహకారం బోల్డంత ఉండాలి, వీళ్ళు లేకపోతే అంత ఎత్తేదగలేవు. ఎట్లా తెలుస్తాం మన వాళ్ళకి వీళ్ళ ద్వారా. కాబట్టి అన్ని మీడియాల వాళ్ళకి నాకు నమస్కారం. ఇప్పుడు మీ ఊర్లో అంటే మీ డిస్ట్రిక్ట్ సైడ్ కానీ తర్వాత మీ మండలంలో కానీ మిమ్మల్ని గుర్తుపడతారా? అంటే ఈ పాటను ఎంత ఫేమ్ రావడానికి మీ ఊర్లో కూడా చాలామంది ఎంకరేజ్ చేసే ఉంటారు కదా. మా పాటకు ముందు నుంచే నేను బాగా తెలుసు అండి. అయితే ఈ పాట నాకు తెలిసి కొంతకాలం దాకా ఈ రక్కుల తిలక నేను పాడానని తెలియదు, చాలామందికి తెలియదు. ఈ ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత స్వామి నువ్వా పాడింది అంటున్నారు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు నేను ఏదైనా అనౌన్స్మెంట్కి వెళ్ళినా, ఆటో నడుపుకి వెళ్ళినా సెకండ్లు ఇచ్చేవాళ్ళు, కంగ్రాచులేషన్ అని చెప్పేవాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా నన్ను బాగా ఆదరిస్తూ ఉన్నారు. అంటే మీరు చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అండి? ఎందుకు లేవండి, ఆర్థిక సమస్యలు బోర్డులన్నీ ఉంటాయి, కుటుంబం భారం, ఇవన్నీ మనం ఇంట్లో చెప్పుకోలేము. మరి వాళ్ళందరినీ పోషణ చేయాలి, ఆ బాధ ఏదో నేనే పడాలా, ఏడ్చుకున్న టయాలు ఉన్నాయండి. నేను ఏడుపు వచ్చింది, బండిలో ఆటోకి వెళ్తా అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ బండి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాట ఏదో ఒకటి పాడుకుంటా, కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటా వెళ్ళేవాడు. ఎందుకంటే నా బాధను ఆ మనసులో భగవంతుడు చెప్పుకోవటం. అసలు ముందుగానే నా సెన్సిటివ్, ఏదైనా చిన్న విషయం వచ్చినా బాధపడతా ఉంటా. బాధ అంటే భగవంతుడు వస్తే నాకు అసలు కళ్ళం నీళ్ళాగు, అట్లా చేసుకుంటా వెళ్ళిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. అందుకనే నా మొర ఉన్నాడు భగవంతుడు అని నేను బాగా నమ్ముతున్నానండి. నేనెక్కడా ఈ పాట ఇట్లా విశ్వవ్యాప్తం అయిపోవటం ఏమిటి, ఇన్ని ప్రశంసలు ఏమిటి. మొన్న కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అమరావతి నవనిర్మాణానికి వచ్చారండి ఢిల్లీ నుంచి. ఈ పాట నేను కూడా విన్నానని చెప్పి అంతకు ముందు రోజు గుంటూరులో సన్మానం అయితే టీడీపీ లీడర్ వచ్చి సార్ గారు రమ్మన్నారని చెప్పి తీసుకెళ్ళారు.
జేబేరి క్యాపిటల్స్ మంగళగిరిలో వారి నివాసానికి పిలుచుకొని సేవతో సత్కరించారు. ఇట్లా చాలామంది పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు. ఈ పాట తర్వాత అంటే మీకు అమౌంట్ పరంగా ఇన్కమ్ పరంగా ఏమైనా జనరేట్ అయినాయండి? అంటే వస్తానే ఉన్నాయండి. ఇప్పుడు అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. అయితే ఒకటి, ఏదన్నా పాటలు చేయాలి అంటే ఇక్కడి నుంచి అంతకుముందు ఎట్లాగ మనం సొంతంగా చేసుకునేవాళ్ళు. ఈ రఘుకుల తిలక హిట్ అయిన తర్వాత ఆ పాటల జోలికి కూడా వెళ్తలేదు మా అబ్బాయి. ఎందుకంటే ఒక బాధ్యతను పెంచింది ఈ పాట. కోట్ల మంది చూశారు. మరి తర్వాత కొండల స్వామి నుంచి ఏ పాట వస్తుందో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం తగ్గిపోయిందనుకో, ఏదో గుడ్లో మెల్లలా పాట హిట్ అయిందని అనుకుంటాం. పాడే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు ఈసారి క్వాలిటీలోని చేయాలని చెప్పి, సరే ఎవరో ఒకరు స్పాన్సర్లు ఉంటారని చెప్పి మనకు శక్తి లేకపోయినా సరే ఒక ఆయన్ని అడిగాం. ఆయన మాకు బాగా అభిమాని. ఎప్పుడు రఘుకుల తిలక ముందు నుంచి చేమకుర్తి దగ్గర, ఒంగోలు చేమకుర్తి దగ్గర ప్రతి సంవత్సరం వారు మాల తీసుకుని భజన అంటూ పెడితే మా చేత పెడతాడు. అటువంటి సందర్భంలో ఒకసారి రఘుకుల తిలక రారా వీడియో చేద్దామన్నాడు ఆయన. మీరు ఖర్చు గురించి వెనకాడబాకండి, అంతా నేను చూసుకుంటాను. హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన. కాకర్ల అశోక్ గారు సెక్యూరిటీ ఫోర్స్ చెప్పారు. మాకు కుదరలేదండి వీడియో చేయటం. వీళ్ళని ఇన్ని స్టెప్పులు వేసిన తర్వాత ఇంకేం స్టెప్పులు వేపిస్తాం అందులో అని నాకు భయం. తర్వాత ఏమంటే హిందువుల మీద ఒక పాట రాసామంటే, ఈ తరుణంలో ఇప్పుడు మన పెహల్గాంలో జరిగింది కదా గొడవ, ఇటువంటి టైంలో హిందువులను ఉత్తేజపరిచే విధంగా ఉండాలి ఒక పాట. అందులో హిందువుల్ని కొంతమంది రాళ్ళకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, ఇట్లా విమర్శిస్తూ ఉంటారు. ప్రకృతి అంతా భగవంతుడు మనకు ప్రసాదించిన వరం, దైవస్వరూపం. కాబట్టి ప్రతిదీ నీరైనా, భూమి అయినా, చెట్లైనా, రాళ్ళైనా మనకు ఉపయోగపడతానే ఉన్నాయి. దేవుడితో సమానమని సనాతన ధర్మం. కాబట్టి అటువంటి వాటికి కౌంటర్గా ఉండాలని చెప్పి మా బాబు ఒక నంబర్ 1 పాట రాశాడు. దాన్ని రికార్డింగ్ కూడా చేస్తామండి అని చెప్పాం. ఆయన స్పాన్సర్ నిన్నే పాడిన ఉదయం పూట ట్రాక్ కూడా వచ్చేసింది నాగోల్లో. పాట బాగా వచ్చింది. అంటే చెప్తారా మాకు? చెప్తారండి. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం, మేమంతా హిందువులం. దమ్మున్న హిందువులం. ఇట్లా పల్లవి వస్తుంది. చరణం వచ్చేసరికేమో, రాళ్లను మొక్కేటి హిందువులం రా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమూరా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులం రా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ, శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాల పూరించే శంకాలం. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. మ్యూజిక్ మీద బాగుంటుందండి, వింటుంటేనే వస్తున్నాయి అసలు. అందులో కోరస్తో శ్రీరాముడి కొన్ని స్లోగన్స్ హిందీలో, మన సాంస్క్రిట్లో ఈ మధ్య ఉత్తేజపరచడం కోసం చేసాం. రీసెంట్గా ఈ వారంలోనే వదులుతుందండి. ఈ రోజే హైలైట్ సార్. ఎందుకంటే ఈ పాట కూడా ఇంకా ఈ రఘుకుల తిలక ఎంత హిట్ అయిందో ఇంతకంటే ఇంకా హిట్ ఇవ్వాలని ఖచ్చితంగా అని ఆశిస్తున్నానండి. అసలు విట్టు సంగతి తర్వాత హైందవుల్ని ఉత్తేజపరచాలి. ఎందుకంటే ఈ సనాతన ధర్మం అని నలిగిపోతున్నారు హిందువులు. ఏం మాట్లాడరు, అందరి మీద సర్వభూత దయగలిగిన వాళ్ళు. ఎవరేమన్నా అనేంటిరా అనుకుంటున్నారు. అట్లా మన ఉనికిని కోల్పోతున్నాం. చూడండి, కొంతకాలానికి ఇండియాలో హిందువులు ఉండేవాళ్ళని చెప్పుకునే రోజులు వస్తాయి మేలుకోపోతే. మొన్న జరిగిన ఉగ్రవాది దాడి చాలా అంటే చాలా మంది అంటే మన కోల్పోవడం జరిగింది. దారుణం అండి. నువ్వు హిందువా అని కాల్చి చంపడం, భార్యల ముందు భర్తల్ని. ఇంతటి అమానుష చర్యని ఖండించిన వాళ్ళు వాళ్ళ మూర్ఖులు నన్ను అడిగితే వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు. ఇటువంటి టైంలో రాజకీయం చేయకూడదు. అందరూ ఒకటై
వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏకధాటి మీద ఉండి ఇప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాలి, పరధర్మాన్ని గౌరవించాలి. నాకు తెలిసింది నీ తంతే అట్టని తంతంటే ఊరుకోమని కాదు, దాన్ని గట్టి కౌంటర్ ఇకపోతే మన ఉనికి ఉండదు ఇంకా అనుకుంటా నేను. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడటం ఇవన్నీ చేద్దాం అంటే మీ పాటలు ఎవరైనా కాపీ కొట్టి పాడుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? నా పాటలు కాపీ కొట్టి పాడిన వాళ్ళు ఎవరు లేరండి. కొంతమంది ఆర్కెస్ట్రాలో పాడుకుంటారు. అయితే ఈ రఘుకుల తిలక నాకంటే ముందు చాలామంది చేశారండి. కాకపోతే ఏంటంటే భగవత్ సంకల్పం నా పాట హిట్ అయ్యి జనం ఆదరించారు కాబట్టి ఇది ఫేమ్లోకి వచ్చింది. అంతకుముందు వాళ్ళు పాడారు, ఇదే స్టైల్ ఉంటుంది. కాదు మ్యూజిక్ కంపోజిషన్లో కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు కమింగ్ సూన్ ఈ పాట వస్తుంది, ఆ తర్వాత ఇంక ఇట్లా పాటలు ఇంకా ఉన్నాయా అండి, స్టోరేజ్లో ఉన్నాయా? పదాలు ఉన్నాయి కండి, అసలు మన గట్టి పదాలు ఉంటాయి రెండో చరణంలో. ఈ పాట తర్వాత ఇంకా ఇంకా ఇలాగే పాటల ప్రయాణం వింతేనండి, ఇంకా ఆపేది ఉండదు. అయితే అసలు ఆపేది ఉండదు నేను బ్రతుకున్నంత కాలం. కాకపోతే ఏంటంటే ఈ రోజున మన అదృష్టం తలుపు తట్టి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చి ఏ పాట పాడమన్నా పాడతా కానీ డివోషనల్ వదిలిపెట్టను. మనకు బ్రతుకుదెరువుని ఇచ్చింది అది, దాన్నే నమ్ముకుని ఉన్నాం. నేను ఆ శక్తి ఉన్నంత వరకు ఐదవ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాను. ఓకే, అంటే ఇప్పటిదాకా ఎన్ని అవర్స్ వచ్చి ఉంటాయి ఈ పాటకి? ఈ పాటకి ఎంత వచ్చిందో అవన్నీ కూడా మా బాబాయ్ చూసుకుంటాడు. వ్యూస్ అయితే 11 మిలియన్ దాటిపోయింది, ఇంకో ఛానల్లో 46 లక్షలు దాటిపోయింది. ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. ఎవరు పెట్టడానికి కూడా లేదు మా పాట, అది టాపిక్లో ఉంది, ఎవరైనా పెట్టుకున్నా క్లైమ్ పడుతుంది. ఇంకొకటి అంటే ఇప్పుడు నాగబాబు గారి సైడ్ నుంచి కాకుండా ఇంకా వేరైనా వాళ్ళ సైడ్ నుంచి కాల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే మీకు? కాల్స్ అంటే అప్రిషియేట్ చేస్తా వచ్చినాయండి చాలా కాల్స్. ఇక ఇండస్ట్రీ నుంచి అయితే వాళ్ళే చేశారు. ఇక ముందు ముందు ఏం జరిగిద్దో చూడాలి. నిన్న రీసెంట్గా రచ్చరవి గారు జబర్దస్త్లో ఉంటారు, వారు కూడా వచ్చారు, సన్మానం చేశారు, వారికి తగినటువంటి సలహాలు కూడా చెప్పాడు. ఇట్లా చాలామంది పిలుస్తున్నారు, చెప్తున్నారండి. ఇక ఆ భగవంతుడు రామయ్య తండ్రి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇంకెక్కడ తీసుకెళ్లాలో నా బాధ్యత అంతా ఆయన మీద పెట్టాను. ఆయన ఇటు తీసుకెళ్తే అటు వెళ్ళటమే. అయ్యప్ప స్వామి నుంచి మొదలై మీ శ్రీరాముడి దాకా వచ్చి ఆగింది, ఇంకా మిగతా కూడా ఆయన ఇక్కడ ఉండమంటే ఉంటా, ఇంక చాలే నీ సేవలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. అంటే నాకు రక్షకుడు ఆయన, ఆయన మాట జవదాటేది లేదు. ఇప్పుడు అన్ని విధాలుగా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు అయితే? సంతోషంగా ఉన్నాను. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చాలా మంది సెల్ఫీలు అడుగుతుంటారు, మీతో సెల్ఫీ కానీ తర్వాత ఒక పాట పాడండి అని చెప్పేసి, అంటే ఎలా ఫీల్ అవుతారు అసలు? మొన్న గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో వెంకటేశ్వర స్వామి అక్షయ తృతి సందర్భంగా కళ్యాణం జరుగుతుంది. తిరుపతి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు వేద పండితులు వచ్చారు, వాళ్ళందరూ ఈ పాటను వాళ్ళే. సరే ప్రోగ్రాం పెట్టాలండి, ప్రోగ్రాం మీద పెట్టండి, దాంతోపాటు సన్మానం అని చెప్పారు. సరే ఆయన ఒక్కసారి ఆ పంతులు గారు తీసుకొని ఈ దన్నున్న గాయకుడు రఘుకుల తిలక రారా పాట పాడిన సింగర్ అని చెప్పాడు. ఇక 10,000 మంది ఉన్నారు అటు. అసలు ఎంతమంది వచ్చారు, ఎన్ని సెల్ఫీలు తీసుకున్నారు, ఎంతమంది బాగా పాడారండి అని అప్రిషియేట్ చేశారు. అసలు ఆనందం అసలు మామూలు ఆనందం కదండి. వాళ్ళందరూ భగవద్ బంధువులు. ఏడుపు వచ్చిందా ఆ టైంలో? ఏడిపోయిందండి. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సెలబ్రిటీ లెవెల్లో ఇంతమంది. ఇప్పుడు మన రీసెంట్గా హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు క్యాబ్లో ఇటు ఛానల్కి వెళ్తూ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళు రఘుకుల తిలక విన్నానన్న వాళ్ళే, ఇంక తెలియని వాళ్ళు ఎవరు లేరు. మారుమూల కూడా వెళ్ళిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంకా అదర్ కంట్రీలో కూడా మీ పాట ఎప్పటికీ మారుమోగుతుంది. కొంతమంది మన కోడ్ 91 కదా, అమెరికాకి ఇంకో కోడ్ ఉంటుంది, ఇట్లా వాట్సాప్ నంబర్లు ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఆ దేశం కూడా వెళ్ళింది ఈ పాటకి. వాళ్ళు ఏమంటే మేము ఫ్యామిలీతో ప్రతిరోజు వింటామని చెప్తారు. అసలు ఇంతకన్నా కావాల్సిందే ఉందండి. మీకు ఇన్ని సాంగ్స్లలో అంటే ఇప్పుడు రఘుకుల తిలక కాకుండా ఇన్ని పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏమన్నా ఉందంటారా? బాగా నచ్చిందంటే ఈ పాటల్లో కొన్ని బాధాకరమైన పాటలు ఉంటాయండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని నాకు ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు సహకరించు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా హృదయాలు నత్తుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని ఓ పాట రాశాడు. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకుని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా కానీ నిన్ను చూసే
ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప. పందళ రాజ్యాన పాము పడగల నీడన వెలసీనాడు అయ్యప్ప స్వామి శబరి కొండన. స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. చాలా బాగుంది అసలు పాట. అంటే ఇదొక ఫీల్ అన్నమాట. అంటే అయ్యప్ప మాల వేసుకోవాలనే ఒక ఆకాంక్ష మనసులో ఉంటది, కానీ సహకరించాలిగా. సహకరించాలి కదా. అదే. సో చాలా ఫీల్తో పాట. అంటే మరి ఈ సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఏదండి ఈ పాటని ఎందుకు వదిలేము? వదిలేదా? మా ఛానల్లో ఉన్నాయండి ఈ పాటలన్నీ. దీనికి ఎన్ని వ్యూస్ వచ్చింటాయండి? ఏమో తెలీదండి, మా బాబాయ్ చూసుకుంటారు. అయితే అన్నిటికీ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మన ఛానల్లో లోకల్లో చేయటం వల్ల అప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ. ఇప్పుడు ఛానల్ వెళ్తానే ఉంది, అన్ని పాటలు చూస్తున్నారు ఈ ప్రేక్షకులందరూ కూడా. సో ఇంకా మంచిగా కూడా మీకు మంచి ఇంకా ఇలాంటి పాటలతో ఇంకా ముందుకు రావాలని, ఇంకా ఇంకెన్నో పాటలు కూడా మీకు మంచిగా రావాలని, అంటే మీకు మంచి ఇప్పటికి ఆల్రెడీ ఫేమ్లో ఉన్నారు, ఇంకా మంచి పేరు రావాలని కూడా మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు మరి ఒక్కసారి కంగ్రాచులేషన్స్ అండ్ శుభాకాంక్షలు మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా అన్న చెప్పిన పాటలు, ఎందుకంటే ఆ పాటల్లో చాలా డెప్త్ ఉంది. ఇక కమ్మింగ్ పాట కూడా అన్న వినిపించాడు కదా, ఈ పాటను కూడా మీరు ఆదరాభిమానాలతో ఎంతో హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.